టైం అర్ధరాత్రి అవుతుందనుకుంటా. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఆ పెట్టె ఎక్కడుందో చూడాలి. ఆ పెట్టెలో ఏముందో చూడాలి. ఏముందో చెప్పమంటే ఆ ముసల్ది చెప్పనేలేదు. అది చెప్పకపోతే నేను కనుక్కోలేనా? ఇంటి ఆడపడుచుని నాకివ్వమంటే కొత్త కోడళ్ళకిస్తానంటుందా? దాన్ని నేనే కొట్టేస్తాను. దాన్ని కొట్టేసి హారికకిస్తాను. ఆ ముసలోళ్ళు నిద్రపోతున్నట్టున్నారు. పెట్టే ఆ అలమార్లో ఉన్నట్టుంది. వెంటనే తీసుకెళ్ళాలి. ఇంటికి బంధువులు వచ్చారు కదా, డబ్బు నగలు దొరుకుతాయని దొంగొచ్చినట్టున్నాడు. చెప్తా. ఓర్ని ముసలోడా, ఇలా కొట్టి చస్తున్నావేంట్రా? ఇంట్లో దొంగ పడ్డట్టున్నాడు. ఇప్పుడు కానీ నేను దొరికాను, నన్ను కూడా దొంగ అనుకొని కొట్టి చంపేస్తారు. ఇంకొకడు దూరినట్టున్నాడు. పారిపోయారు వేధవులు. లేకపోతే మా ఇంట్లోకి రావటానికి ఎంత ధైర్యం! ముసలివాళ్ళమని భయం లేకుండా వచ్చినట్టున్నారు. మళ్ళీ రారింకా.
అవునక్క, మనకు ముగ్గుల పోటీ ఉందని పొద్దున్న బామ్మగారు చెప్పారు కదా. నువ్వేం ముగ్గేస్తున్నావు? నేను ఏంటి హారిక, క్వశ్చన్ పేపర్ని ముందే లీక్ చేయమంటున్నావు? వసు ఏ ముగ్గు వేస్తుందో తెలుసుకుని నువ్వు అంతకంటే పెద్ద ముగ్గు వేద్దామనా? అదేం లేదక్క, ఊరికే తెలుసుకుందామని. పోటీ అంటే పోటీనే. వసు, నువ్వేం చెప్పకు. వసు అక్క చెప్పకపోయినా నేనే గెలుస్తాను. కావాలంటే నేనే ముగ్గేస్తానో కూడా ముందే చెప్తాను. నువ్వు చెప్పకు, వసుని అడక్కు. పోటీలోనే తెలుసుకుందాం. తెలుసుకుందాం కాదక్క, తేల్చుకుందాం. వసుతో తేల్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు ముగ్గు వేయడం ప్రాక్టీస్ చెయ్యి. నువ్వే ముగ్గు వేయాలి, ఎవరూ హెల్ప్ చేయరు. పాపమక్క, హారికను ఏడిపించకు. అవును హారిక, అమ్మ ఎక్కడా కనిపించట్లేదు. సుమా పిన్ని కూడా కనిపించట్లేదు. అబ్బా, ముసలోడు ఏం కొట్టాడు. ఏంటి చాము, ఎప్పుడు హ్యాపీగా నగలు పెట్టుకుంటావు, ఇప్పుడేంటి ఆపసోపాలు పడుతూ పెట్టుకుంటున్నావు? ఎందుకో చెప్పాలా? వద్దులే. అవును, రాత్రి నువ్వు నా పక్కన లేవేంటి? మనకేమైనా కొత్తగా పెళ్ళైందా ఎప్పుడు మీ పక్కనే ఉండడానికి? ఎక్కడికి వెళ్ళావు అని. అవసరమా మీకు? అంటే రాత్రి నువ్వు పక్కన లేకపోవడానికి ఇప్పుడు పడుతున్న ఆపసోపాలకి ఏమైనా సంబంధం ఉందేమో అని. హస్బెండ్వి హస్బెండ్లా ఉండు. డిటెక్టివ్లా ఆరాలు తీసావంటే బెండు తీస్తా. అబ్బా, ఈ బాక్సులన్నీ బ్యాగ్లో సర్దేసి. అలాగే. అమ్మా, ఇదేంటి నాలా నొప్పులు పడుతుంది? తను కూడా నొప్పులు పడుతోందేంటి? నైట్ వచ్చిన రెండో దొంగ తను కాదు కదా? నా తర్వాత దెబ్బలు తిన్న దొంగ తను కాదు కదా? వీళ్ళేంటి తేలు కొట్టిన దొంగల్లా తెగ చూసుకుంటున్నారు? ఏంటే ఇద్దరూ ఇప్పుడే నిద్ర లేచారా ఏమిటి? బామ్మను చూసి వీళ్ళు ఉలిక్కబడ్డం ఏంటి? అంటే నైట్ లేట్గా పడుకున్నాం పిన్ని. అవును పిన్ని, రాత్రి నాకు కూడా చాలాసేపు నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ కదా. అంటే మీ ఇద్దరికి రాత్రి దొంగలు పడ్డ విషయం తెలిసే ఉంటుంది. దొంగ? అమ్మన ఆడ దొంగల్లారా, రాత్రి మీరు దొంగతనానికి వెళ్ళారా? అవునే, రాత్రి మీ బాబాయి దుడ్డు కర్రిచ్చుకొని చితక బాదారనుకో. కిక్కురు మనకుండా పారిపోయాడు దొంగ వెధవ. ముసల్దానా, మీ ముసలోడు చౌబాదాడు కదే. ఆ నొప్పులు ఇంకా తగ్గనే లేదు. వయసు అయిపోయినా చిత్త కొట్టారు కదే, మీకు చిత్తి పెట్ట. ఇప్పుడు ఆ దొంగల గొడవ ఎందుకు గాని, పదండి కోడళ్ళకి ముగ్గులు పోటీలు పెడదాం. రండి. సిస్టర్, రాత్రి మీరు ఆగిపోయారే, చెప్పండి. రాత్రి మీ ఇద్దరు దొంగతనానికి వెళ్ళారా? ఆ పెట్టెలో ఏముందో చూసి హారికకు ఇద్దాం అనుకున్నాను బావగారు. నేను మీకిద్దాం అనుకున్నాను సిస్టర్.
ఆ పెట్టె కోసం మీరు ఆశపడ్డారు కదా. ఆహా, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సిస్టర్. నువ్వు కూడా చెప్పలేదు కదా సిస్టర్. ఈ విషయం కానీ బయట చెప్పారు. ఇది పైకి చెప్పే విషయమా, పరువు పోయే విషయం. మొత్తానికి మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. సంక్రాంతికి ఎవరైనా విందు భోజనం తింటారు, మీరేమో దెబ్బలు తిన్నారు. పోటీ చూద్దాం పదండి. దాదా వసే జయంతి, సుమంగళి, చాముండేశ్వరి, పావని, వసు, హారిక అందరూ త్వరగా రండి. ముగ్గులు పోటీ మొదలు పెట్టాలి. ఇదేంటి ఆడవాళ్ళొచ్చారు, మగవాళ్ళేరి? నువ్వు పిలవలేదు కదా. మీరు పిలవచ్చు కదా. ఒరే రామ్మోహన్, ప్రేమ్, అభి, భాస్కర్, అఖిల్ అందరు రండిరా. ఏమే వసు, హారిక ముగ్గులు పోటీకి సిద్ధంగా ఉన్నారా? మేం రెడీ. మీదే ఆలస్యం బామ్మగారు. నా డాటర్ పెద్ద డిజైనర్, తనకి పోటీ అనవసరం. యాదవ ఓవర్ కాన్ఫిడెన్స్. అవునవును, హారిక నా శారీ చాలా బాగా డిజైన్ చేసింది. ఈ పోటీలో హారికే గెలవచ్చు. ఆ చీరను డిజైన్ చేసింది వసు. ఇండైరెక్ట్ గా వసు గెలుస్తుందని చెప్తోందా? పోటీ జరిగిన తర్వాత కదా ఎవరు గెలుస్తారో తెలిసేది. పోటీ చూడాలని మాకు ఆశగా ఉంది. త్వరగా స్టార్ట్ చేయండి. కోడళ్ళు, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ వసు గారు. థ్యాంక్స్ అండి. బెస్ట్ ఆఫ్ లక్ వదినా. థ్యాంక్ యూ. ముందు నాకు చెప్పాలి అఖిల్. బెస్ట్ ఆఫ్ లక్ హారిక. థ్యాంక్స్. మమ్మీ నువ్వే విన్నవ్వాలి. థ్యాంక్ యూ బన్నీ. మమ్మీనే విన్నవ్వాలి కాదు, పిన్నియే విన్నవ్వాలి. ఎవరు గెలుస్తారో చూద్దాం. ముందు మొదలు పెట్టండి. టైం స్టార్ట్స్ నౌ. సిస్టర్, ఈ ముగ్గులు పోటీలో వసునే ఫస్ట్ వచ్చేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి.
నేనున్నానుగా. వీళ్ళు మళ్ళీ కొంపలు తగలబెట్టే పని ఏదో చేయబోతున్నారు. ఏమ్మా హారిక, నీకు చెమటలు పడుతున్నాయి కదా, ఇదిగో ఫ్యాన్. అమ్మని, ఇదే మీ ప్లాను? ఏంటి సిస్టర్, గాలికి ముగ్గు చెదిరిపోతుందనుకుంటే చెక్కు చెదరటం లేదు? ఇంకాస్త స్పీడ్ పెంచండి. ఇంకా పెంచండి. ఉన్న స్పీడ్ అంతా పెంచాను. మరి ముగ్గెందుకు చెదరట్లేదు? నేలకి అతుక్కుపోయిందేమో. అలా ఎలా అతుక్కుంటుంది? ఒకసారి హారికకు పెట్టి చూద్దాం. మమ్మీ